ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలోని 691వ నామం తీర్థకర. అంటే స్వామి తీర్థాలంటే మనకి మన తీర్థములు అంటే నదులు అని అర్థం వస్తుంది. తీర్థయాత్రలు అంటారు. మన అటువంటి తీర్థములన్నిటినీ సృష్టించిన స్వామి. ప్రతి క్షేత్రము యందు కూడా ఒక క్షేత్రాలు కొండల్లోనూ, కొండల మీద, గుహల్లోనూ, తర్వాత నదుల ఒడ్డున ఉంటాయి ఎక్కువగా. ప్రతి క్షేత్రానికి ఒక నది ఒడ్డున ఉంటుంది క్షేత్రము. తర్వాత కొండల్లో, గుహల్లో స్వామి స్వయంభూగా వెలవటం కానీ, లేకపోతే ఏదైనా ఎక్కువగా వెలిసిన క్షేత్రాలన్నీ కూడా కొండల మీదే ఉంటాయి, ఊరుకు బయట ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ప్రశాంతత, ఆ వాతావరణం, ఆ పరిసరాల్లోకి వెళ్ళేసరికి ఆ మనస్సు ప్రశాంతత, ఆ వాతావరణమే ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ తర్వాత భగవత్ సన్నిధి ఆనందాన్ని ఇస్తుంది. మరి కష్టపడి కొండ ఎక్కితే కానీ దేవుడు కనపడ్డు అంటే, ఇక్కడ కొండ కష్టపడి ఎక్కినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఆనందం లభిస్తుంది మనకి. ఎందుకంటే ఒకళ్ళ కోసం మనం ఎదురు చూస్తున్నాం అనుకోండి, వెళ్ళేసరికి వాళ్ళు సిద్ధంగా ఉంటే ఉన్నారని వెళ్ళిపోతాం. అదే ఎక్కువసేపు మనం వాళ్ళ కోసం వేచి ఉండి చూసి ఆ తర్వాత వచ్చారనుకోండి, అప్పుడు అమ్మయ్య ఎంత ఆనందంగా ఉందో, ఎంత బాగుందో, ఇప్పటికి మోక్షం వచ్చింది, ఇప్పటికి దర్శనం అయింది అంటాం. అట్లాగే ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే కష్టపడితేనే ఆ ఫలితం, ఆనందం ఎక్కువ ఉంటుంది. మరి జనారణ్యంలో ఉంటే అంతా ఇప్పుడు మనకు తెలుసు కదా, మనం రోడ్డు పక్కన ఉంటే, ఇంట్లో ఉంటేనే ఆ బయట ఉన్నటువంటి శబ్దాలు మన లోపలికి వచ్చి పడుకున్నా ప్రశాంతత ఉండదు, కూర్చున్నా ప్రశాంతత ఉండదు, మాట్లాడుకుంటున్నా ప్రశాంతత ఉండదు. మరి అటువంటి జనారణ్యాల్లో దేవుడు ఎందుకు వెలిసాడు అనుకోండి, వెలిస్తే ప్రయోజనం ఉండదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఆనందాన్ని ఇవ్వటానికే భగవంతుడు సిద్ధపడి ఉంటాడు. దానికోసమే ఆయన అట్లా ప్రదేశాల్లో వెలుస్తాడు. అటువంటి తీర్థ యాత్రలు, తీర్థ క్షేత్రాలు, తీర్థాలు అన్నిటినీ కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన కనుక ఆయన తీర్థకర అన్నారు. మరి గంగానది ఎంత పవిత్రమైనది అంటే, ఎంత పవిత్రమైనదో నిన్నగాక మొన్న మహాకుంభమేళాలో అర్థమైంది. ఎంతోమంది, కోట్ల మంది స్నానాలు చేసినా అది అపవిత్రం కాలేదు. ఆ నది యొక్క విశిష్టత ఇంత గొప్పది. దానిలో ఉన్నటువంటి చెడునంతా కూడా అది మంచిగా చేసేటువంటి లక్షణం దాంట్లో ఉందని ఎంతో చక్కగా. ఇప్పుడు ఏ నీళ్ళన్నా తీసుకెళ్ళి మనం నిలవబెడితే పురుగులు వస్తాయి. గంగా నది నీళ్లు తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక్క పురుగు పట్టదు. మరి మనం తీసుకున్నప్పుడు కొంచెం మట్టి ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి తీసుకోలేం కనుక కొంచెం మనం వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి తీస్తాం. అవి ఉండటం మట్టితో కలిసి నీళ్లు స్వచ్ఛంగా తీసినప్పుడు ఉండవు. తర్వాత మట్టి కిందకి వెళ్ళిపోయి ఎంత స్వచ్ఛంగా ఉంటాయి అంటే మరి పారదర్శకంగా ఉన్నట్టు ఉంటాయి, స్ఫటికంలాగా. తర్వాత ఎన్నాళ్ళున్నా వాటికి ఉన్న విశిష్టత. అందుకే గంగా పవిత్రమైనది అంటారు. ఆ గంగ నీటిని చెంబులో పెట్టి మరి ఆ గంగా మాతని ఆ రకంగా పూజ కూడా చేస్తారు. మరి అసలు ప్రతి ఇంట్లోనూ కూడా గంగ చెంబులు అని, కాశీ వెళ్ళినప్పుడు గంగ చెంబులు తీసుకొచ్చి అందరికీ ఇచ్చేవాళ్ళు. అవి
తీర్థం కింద తీసుకునే వాళ్ళు ఒక్కోసారి ఆ చెంబు మన దేవుడి ప్రదేశంలో ఆ గంగ చెంబు లేకపోతే ఎవరన్నా తెచ్చిస్తే అది పెట్టుకుని దానికి రోజు పూజలు చేయటం అనేది మన యొక్క అలవాటే అందరికీ ఉంటుంది సాధారణంగా అని నేను అనుకుంటున్నాను. అట్లా గంగ ఇప్పుడు ఎన్నాళ్ళో ఉంటే అది ఆరిపోయి మనకి గంగ లేకుండా చెంబులో అయిపోతే మళ్ళీ కొత్త చెంబు పెట్టుకోవాలి. ఎన్నాళ్ళకో ఆరిపోతాయి, కానీ అవి సీసాలో పోసి మనం పెట్టుకున్నా కూడా ఎప్పటికీ పురుగు అనేది రాదు. అంత పవిత్రమైనది కనుకనే ఆ గంగామాత చక్కగా అందరినీ పవిత్రుల్ని చేస్తుంది అని చెప్పటానికి కారణం. మరి ఎన్నో తీర్థాలు ఉన్నాయి, ఎన్నో నదులు. అందుకే ఏ నది దగ్గరికి వెళ్ళినా మరి స్నానం చేస్తే పవిత్రత వస్తుంది, పాపాలు పోతాయి అని చెప్తారు. మరి పాపాలు పోయేటట్టయితే మరి పాపాలు చేసి వెళ్ళి స్నానాలు చేస్తే పోతాయి కదా అని అనుకుంటే అది తప్పు. ఆ రకంగా అనుకుంటే అవి ఎప్పటికీ పోవు. ఎందుకంటే మనకి తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు ప్రక్షాళన అవ్వాలి. ఇవాళ మనసు బాగుండి పవిత్రంగా ఉండి వెళ్ళి స్నానం చేస్తే అవి ప్రక్షాళన అవుతాయి. అంతేగాని ఇప్పుడు మనం చెయ్యాలని పాపాలు చేసి వెళ్ళి స్నానాలు చేస్తే పోతాయి అనేది ఆ భావంలో అలా ఉన్నప్పుడు పొరపాటును కూడా ఆ పాపాలు పోవు. అందుకే మరి పరమాత్మ ఈ పవిత్రమైనటువంటి స్థలాల్లో ఆయన ఉండి అందరినీ అక్కడకు రప్పించుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ఆ వాతావరణం యొక్క ప్రభావాన్ని అందరికీ ఆనందాన్ని అనుభూతిని అందించి చక్కగా అక్కడి నుంచి మళ్ళీ దిగి రాబుద్ది కాదు. అంత హాయిగా గాలేస్తుంది, చల్లగా హాయిగా ఉంటుంది. ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తాడు ఆయన. అట్లాంటి క్షేత్రాలను ఆయన మనకి అందించాడు. ఎన్నో క్షేత్రాలు, ఎన్నో గుడులు, మరి ఎన్నో గుహలు. ఆ గుహల్లో కూడా ఉంటాడు పరమాత్మ. మరి మంగళగిరిలో గుహలోనే కదా ఆయన ఉండేది. నేను ఎన్నో మహిమలు మన యొక్క దేవాలయాల తీర్థక్షేత్రాల్లో ఉన్నటువంటి మహత్తులు ఏ దేశంలోనూ ఉండవు. మనది కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి కనుకే పరమాత్మ అట్లా మహిమలు మనకి చూపిస్తూ ఉంటాడు. కొంతమంది అంటారు పాపాలన్నీ ఇక్కడే ఉన్నాయి, భారతదేశంలోనే పాపాత్మలందరూ ఉండబట్టి దేవుడు వెలిశాడు, మరి తతిమ్మ దేశాల్లో మరి ఇన్ని దేవాలయాలు ఇన్ని లేవు కదా, ఇట్లా క్షేత్రాలు లేవు అంటారు. అంటే ఇక్కడ పాపాలు ఉండబట్టి వెలిశాడు, అక్కడ అన్ని పుణ్యాలే ఉన్నాయి, అవసరం లేదు, ఆయన అవసరం అందుకని నిలవలేదనే వాళ్ళు అనేది అదే. అయితే మరి దానికి అందుకని పరమాత్మ పవిత్రమైన హృదయంలో పరమాత్మ ప్రశాంతంగా దర్శనమిచ్చినట్లుగా పవిత్రమైన ప్రదేశం కనుక భారతదేశంలో పరమాత్మ చక్కగా అనేక చోట్ల ఆనందంగా ఆయన చక్కగా ఉండి వెలిసి అందరికీ ఆనందాన్ని మరి కోరికలను లౌకికమైన కోరికలు తీరుస్తూ ఆ తర్వాత జ్ఞానాన్ని ఇచ్చి అలౌకికమైన కోరిక ఏమిటి అంటే మోక్షం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఆయన చక్కగా మన భారతదేశంలో అనేక క్షేత్రాల్లో అనేక రూపాల్లో అనేక నామాలతో వెలిశాడు. మరి అనేక క్షేత్రాల్లో ఎన్నో విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు అక్కడ ప్రదేశాల్లో జరిగేటువంటివి ఇవాల్టి వరకు సైంటిస్టులు తెలుసుకోలేకపోతున్నారు. అసలు సైంటిస్టులు రీసెర్చ్ చేసేది అంటే రీసెర్చ్ అంటే తిరిగి వెతకటమే, కానీ వాళ్ళు కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు కదా. ఆ రీసెర్చ్ అనే దాంట్లోనే ఉంది అర్థం.
మనం తెలియక సైంటిస్టులు కనిపెట్టారు అనుకుంటాం. అవన్నీ వేదాల్లో మన వేదభూమిలో ఉన్నటువంటి వేదాల్లో ఉన్న వాటిని చూసి తెలుసుకోవడమే. మన పుష్పక విమానం మరి అప్పుడు చెప్పినప్పుడు ఇదంతా విచిత్రం అనుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఇప్పుడు మళ్ళీ విమానాన్ని తయారు చేసి మరి గగన సంచారం చేయించారు. మరి అట్లాగే ఎన్నో ఈ వేదాల్లో ఉన్నటువంటివన్నీ కూడా మహర్షులు చెప్పిన వాటన్నిటినీ వీళ్ళు సైంటిస్టులు తిరిగి కనుక్కుని వాటిని మనకి అందిస్తున్నారు. ఇవన్నీ ఎవరు మనకి అసలు అందించింది ఎవరంటే మహర్షులు. ఆ వేదాల వాళ్ళ తపోశక్తితో దర్శనం చేసి మనకి వేదాలను అందించారు. అట్లా వాళ్ళు సైంటిస్టులు కనుక్కునేది ఏంటి అంటే ఉన్నదాన్ని మళ్ళీ వాళ్ళు వెతికి పట్టుకోగలిగిన రోజున మనకి పట్టుకున్నది అందిస్తున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టిలోని వేదాల్లోని వాటన్నిటినీ దర్శించి మనకు అందించింది మహర్షులే అని తెలుసుకున్నాం. తర్వాత అటువంటి పవిత్రమైనటువంటి నదుల్ని క్షేత్రాల్ని సృష్టించిన స్వామి గనక ఆయన తీర్థకరుడు అన్నారు. పరమాత్మ తన సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తున్నాడు. ఆ మనస్సులో ఆయన యొక్క సన్నిధిని అందిస్తున్నాడు, కల్పిస్తున్నాడు. జీవుల బంధాల్ని తొలగించేటువంటి స్వామి కనుక తీర్థకర అన్నారు. మరి మనస్సు ప్రశాంతంగా ఉంటేనే, అద్దం స్పష్టంగా ఉంటే మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అట్లాగే 7 కొండల స్వామి 7 కొండల మీద ఉన్నాడు అంటే మనకి అంతరార్థంగా ఏంటి అంటే ఆ 7 కొండలు ఎక్కడున్నాయి అంటే మనలో ఉన్నాయి. 7 కొండలు, 6 షట్చక్రాలు, పైన మరి 7వది సహస్రారము. ఆ 7వ సహస్రారము దగ్గరకు వస్తేనే ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు లభిస్తుంది. ఆయన స్థానాన్ని పొందగలుగుతాం. కనుక అక్కడ ప్రతి దానికి అర్థం మనకి పరమార్థం ఉంటుంది. అది తెలుసుకుంటేనే మనకి జన్మకి సార్థకత అనేది లభిస్తుంది. మరి ఈ తీర్థక్షేత్రాల్లో తీర్థాల్లో మునగటము అంటే అది తీర్థం అంటే పవిత్రమైనది. ఆ నది పవిత్రమైనటువంటిది. అది ఎవరి స్వరూపం అంటే భగవత్ స్వరూపము గనక ఆ భగవత్ స్వరూపములో భగవన్నామములో మునిగిపోతే పాపాలన్నీ పోతాయి. ఆ జ్ఞానము అనే మనకి ఉన్నటువంటి కర్మ సంచితం ఎప్పుడు ఎలా మరి నశించిపోతుంది అంటే జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే కర్మ ఫలాలు నశిస్తాయి అని మనకి చక్కని సూచనగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఏ విధంగానూ పోవు. ప్రారబ్ధం మాత్రం ఈ జన్మకి తెచ్చుకున్నది ఎంతటి మహానుభావులైనా అనుభవించాలి. మరి ఆగామి చెయ్యకుండా ఉండాలి అంటే జ్ఞానముతో నడుచుకుంటే ఆగామి వచ్చే పాపపుణ్యాలు రావు. ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు ఉంటాయి, పాపపుణ్యాల గుట్టలు. ఎన్నో జన్మల నుంచి చేసుకున్నవి ఎన్నో జన్మలు అనుభవిస్తే కానీ అవ్వవు. మళ్ళీ అనుభవిస్తూ మళ్ళీ చేస్తూ ఉంటారు కనుక అవి తరగవు. ఆ తరగని వాటిని తరిగించుకోవాలి. అది తరగనంత వరకు జన్మలు అలా ఎత్తుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. అందుకే జనన మరణ చక్రం అంటారు. ఇలా తిరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ కూడా. ఆ చక్రం ఆగాలన్నా, మనకి పుణ్యపాపాలు పోవాలన్నా జ్ఞానము అనేటువంటి అగ్నికణం చేత మాత్రమే ఆ గుట్టలు దహింపబడతాయి. ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన మార్గంలో నడిచి ఆ పరమాత్మ స్వరూపుడు ఎప్పుడైతే అయ్యాడో ఆ పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయి. కనుక జన్మ రాహిత్యమవుతుంది, జన్మ ఉండదు. మరి స్నానం చేసినంత మాత్రాన
అయిపోతుందా, పుణ్యం వచ్చేస్తుందా, పాపం పోతుందా అంటే ఎన్నో కారణాలు, ఎన్నో రకాలు ఉంటాయి. నీ భావాన్ని బట్టి అక్కడ ఫలితం తప్పకుండా ఉంటుంది. భావ ప్రధానం అని చెప్తాడు పరమాత్మ. అందుకే మంచి భావంతో, భక్తి భావంతో అరటి పండు పడేసి తొక్కు పెట్టినా తిన్నాడు. తర్వాత తెలివి వచ్చి మళ్ళీ అరటి పండు పెడితే తినలా ఆయన. ఎందుకంటే ఇప్పుడు నీకు పండు మీద ఉంది దృష్టి, నా మీద లేదు. అప్పుడు నా మీదే ఉంది కనుక నువ్వు ఏది పెట్టినా నేను ఆనందంగా స్వీకరించాను అన్నాడు. అటువంటి పవిత్రమైన భావం మనసులో ఉంటే ఆయన పరమానంద పడిపోయి మరి మనకు కూడా అంత పరమానందాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ. కనుక అటువంటి స్వామి గనక ఆయన్ని తీర్థకర అన్నారు. చతుర్దశ విద్యలను రచించి ప్రబోధించిన స్వామి గనక తీర్థకరుడని శంకరుల వారి భాష్యం. హయగ్రీవ అవతారంలో మధుకైటబులనే రాక్షసుల్ని చంపి విధాతకు అనేక విద్యా రహస్యాలను స్వామి ఉపదేశించాడు కనుక తీర్థకర అన్నారని చెప్పారు. గంగా యమునాది పవిత్ర నదుల్ని సృష్టించిన స్వామి తీర్థకరుడని, గంగా యమునాది పవిత్ర నదుల్ని సృష్టించిన స్వామి తీర్థకరుడని, శృతి స్మృత్యాది శాస్త్రాలను ప్రవర్తింపజేసే స్వామి కనుక ఆయన్ని తీర్థకరుడని, సముద్రంలాగా ప్రవేశించటానికి వీలులేని తన విషయంలో భక్తులు ప్రవేశించటానికి తగిన ఘట్టాలను ఏర్పరిచిన స్వామి తీర్థకరుడని పరాశర భట్టరు వివిధ విధాలుగా వ్యాఖ్యానించారు. మరి సమస్త శాస్త్రాలు అరచేతిలో కలవాడు కనుక ఆయన్ని తీర్థకరుడు అన్నారని సత్యసంధుల వారు భావించారు. అట్లా అంటే ఇంకొకసారి, చతుర్దశ విద్యలను రచించి ప్రబోధించిన స్వామి హయగ్రీవ అవతారంలో మధుకైటబులనే రాక్షసుల్ని చంపి విధాతకు అనేక విద్యా రహస్యాలను అందించిన స్వామి గనక తీర్థకరుడని శంకరుల వారు అన్నారు. మరి గంగా యమునాది పవిత్ర నదుల్ని సృష్టించిన స్వామి గనక తీర్థకరుడని, శృతి అంటే వేదాలను శాస్త్రాలను సృష్టించి ప్రవర్తింపజేసే స్వామి, తర్వాత సముద్రంలోకి ప్రవేశించలేము, అయినా తన విషయంలో సముద్రం లాంటి తనలోకి భక్తులు ప్రవేశించటానికి తగిన ఘట్టాలను ఏర్పరిచిన స్వామి తీర్థకరుడని పరాశర భట్టరు వివిధ విధాలుగా వ్యాఖ్యానించారు. మరి సమస్త శాస్త్రాలు అరిచేతిలో ఉన్నటువంటి వాడు గనక తీర్థకరుడు అని సత్యసంధుల వారు భావించారు. శాస్త్ర కోవిదులు ఓం తీర్థకరాయ నమః అని స్వామిని శ్లాఘిస్తున్నారు. అటువంటి తీర్థకరుడైనటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీవు సృష్టించినటువంటి ఆ తీర్థాలలో మమ్మల్ని ముంచి, ఆ క్షేత్రాలలో మమ్మల్ని నిలిపి నీ దర్శన భాగ్యాలను మాకు మనస్ఫూర్తిగా మనోభావంలో మాకు భావింపజేసి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ